రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను కదా. నేనెప్పుడో రెడీగా ఉన్నాను రుద్ర. నువ్వే ఇంకా రాలేదని నేను ఎదురు చూస్తున్నాను. పదండి వెళ్దాం. ఏంటమ్మా ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా ఆగిపోయావు? రా. ఆగో. నీకా రోజే చెప్పాను కదా, మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టకూడదని. మాటంటే పడని మనిషినని, మాటకి కట్టుబడే మనిషినని అందరికీ చెప్పుకుంటావు కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడుగు పెడుతున్నావు? ఆగమ్మా, నిన్ను ఇంటికి పిలిచింది నేను. ఈ ఇల్లు నాది. నా ఇంటికి ఎవరినైనా పిలిచే హక్కు నాకుంది. అత్తయ్య, రుద్ర మాటకి ఎదురు చెప్తున్నారు. నేను రుద్రాణి మాటకి ఎదురు చెప్పడం లేదు. జానకిని రమ్మని చెప్తున్నాను. మా మమ్మీ వద్దని చెప్పినప్పుడు నువ్వు లోపలికి రమ్మని ఎలా పిలుస్తున్నావు? నేను చెప్పాను కదా జానకి ఇంట్లో ఉండడం అవసరం అని. అందుకే తనని నేనే రమ్మన్నాను, నేనే తీసుకొస్తున్నాను. రామ్మా. వద్దండి, నేను మీకు ముందే చెప్పాను కదా నేను మాట పడను అని. ఆవిడంత మాట అన్నాక మళ్ళీ నేను ఎలా అడుగు పెడతాను? మరంత పౌరుషం ఉన్నదానివి ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు? ఇంత గొడవ ఎందుకు పెడుతున్నావు? అన్నయ్య, జానకి కావాలని రాలేదు. అమ్మ ఫోన్ చేసింది, నేను రిక్వెస్ట్ చేశాను, అందుకొచ్చింది. అంతేకాని మన మధ్య గొడవ పెట్టడానికో అంత మాటలు పడ్డానికో కాదు. అంత బ్రతిమాలుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? నువ్వేసే ప్రతి ప్రశ్నకి సమాధానం నేను చెప్తా రుద్రాణి. కానీ ఆ అమ్మాయిని ఇలా బయట నిలబెట్టి మాట్లాడడం మంచిది కాదు. తను ఈ గుమ్మంలో అడుగు పెట్టాక తన మీద మాట పడకుండా చూసుకుంటానని వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను. ముందు ఆ అమ్మాయిని లోపలికి రానివ్వండి. అమ్మా జానకి, లోపలికి పద. చూసావా రుద్రాణి, భూమికి జానకి కావాలి, జానకి ఇంట్లో ఉండడం నాకు కావాలి. అందుకే నేను జానకిని తీసుకొచ్చాను. ఇది నా నిర్ణయం. నువ్వు జానకిని తీసుకొస్తానని ముందే నీ నిర్ణయాన్ని నాతో చెప్పావు. ఇష్టం లేదు అని నేను చెప్పాను. అంటే నా ఇష్టాన్ని కాదు అంటున్నావా, లేదా నా మాటకి విలువ లేదు అంటున్నావా? మనకి మంచి జరుగుతుందని ఆలోచించే జానకిని తీసుకొచ్చాను. మనం సాధించలేనిది ఈ అమ్మాయి ఏదో సాధిస్తుందని మీరెలా నమ్ముతున్నారు? అమ్మమ్మ ఈ జానకిని ఏమైనా దేవత అనుకుంటుందేమో. తను కూడా మామూలు మనిషే, మనకన్నా తక్కువ మనిషి. ఆస్తిలోనూ అంతస్తులోనూ మనతో సరితూగని మనిషి. అలాంటి మనిషిని మనం బ్రతిలాడి తీసుకొచ్చామంటే తన కళ్ళు నెత్తి మీదకొస్తాయి. స్థాయి అనేది ఎవరికి ఉండదు. అందరం ఒకే నేల మీద ఉంటున్నాం, ఒకే గాలిని పీలుస్తున్నాం, ఒకే ఆకాశం కింద బతుకుతున్నాం, ఒకే నీరు తాగుతున్నాం. పంచభూతాలకి లేని భేదాలు మనకెందుకు? అందరం ఒక్కటే అని చెప్పడంలో నేను ఒప్పుకుంటాను. కానీ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలన్నది నా ఉద్దేశం. హద్దులు గీసుకున్నాక దాటడం నాకు నచ్చని పని. తను హద్దు దాటలేదు, మాట మీరలేదు. నా మాట మీదొచ్చిందని ఇప్పటికే చాలా సర్దుకున్నాను. అదే అమ్మా,
తను అంత బతిమలాడి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? జానకి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది బావా. నాకు అక్కలాగా సాయంగా ఉంటుంది. తను నా పక్కన ఉంటే నాకే తెలియని ఒక ధైర్యం ఉంటుంది. శభాష్ భూమి, బాగా చెప్పావు. ఎప్పుడు భయపడుతూ ఏడుస్తూ ఉండే నువ్వు కూడా ఇంత గొడవలో అంత ధైర్యంగా చెప్పావంటే అది నీకొచ్చిన ధైర్యం కాదు, జానకిచ్చిన ధైర్యం. అందుకే బ్రో తనను మన ఇంటికి తీసుకొచ్చింది. జానకి మీద మీకు కోపం ఎందుకుందో మీరు చెప్పారు, కానీ జరిగిన దాంట్లో జానకి తప్పు లేదని తెలుసుకున్నాను. అదే కాకుండా 2 నెలల్లో భూమిని మారుస్తానని నేను నీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబడాలన్నా, ఆ రోజు నా కూతురు నా దగ్గర తీసుకున్న మాట నెరవేరాలన్నా జానకి ఇక్కడే ఉండాలన్నది నా నిర్ణయం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. అంటే జానకి లేకపోతే మనం ఏమీ చెయ్యలేమని మీ ఉద్దేశమా? అత్తయ్య గారి మాటల్లో అర్థం అదే కదా రుద్ర. అవునరుడు గారు, మనసులో ఒకటి పెట్టుకుని బయట మరోలా మాట్లాడే అలవాటు మా బొబ్బిలి వంశంలో ఎవరికీ లేదు. కోపం అయినా ప్రేమైనా బయటికి చూపిస్తామే తప్ప మనసులో దాచుకునే అలవాటు మాకు లేదు. మాటకి మాట సమాధానం చెప్పుకోవడం కాదమ్మా. ఒక మాటకి కట్టుబడి తనని తీసుకొచ్చాను అన్నావు. వద్దు అని నేను చెప్పినా కూడా నువ్విలా చెయ్యడం నాకు నచ్చలేదు. చూడు రుద్ర, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కొన్ని నచ్చనివి కూడా జరుగుతాయి. ఆ క్షణం కోసం వచ్చినప్పుడు తర్వాత వాటిని అర్థం చేసుకోవచ్చు. నువ్వు దండలతో ఈ గుమ్మంలో అడుగుపెట్టినప్పుడు నాకు కోపం వచ్చింది, కానీ తర్వాత నువ్వు కుటుంబం గురించి చేశానని చెప్పినప్పుడు నా ఆలోచన మారింది. అలాగే ఈరోజు నేను జానకిని తీసుకొచ్చానని నీ కోపం రావచ్చు, కానీ జానకి వల్ల మన భూమి మారింది అంటే నేను చేసిన పని మంచిదే అని ఆ రోజు నువ్వు అంటావన్న నమ్మకం నాకుంది. సరేనమ్మా, నీ మాటను మేము అందరం గౌరవిస్తాం. నువ్వు అంతలా నమ్ముతున్నావు కాబట్టి నీ మాటకు విలువిచ్చి జానకి ఇంట్లో ఉండడానికి అత్తయ్య తరఫున నేను ఒప్పుకుంటున్నాను. కానీ జానకి భూమి విషయం మాత్రమే ఆలోచించాలి. మన ఇంటి విషయాల్లో తలదూర్చకూడదు. నేను ఏ పని మీద వచ్చానో ఆ పని మాత్రమే చూసుకుంటాను. కానీ పని కట్టుకుని నన్నెవరైనా ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను. అంటే ఏంటి? నువ్వు నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నా ఇంట్లో నిలబడి ఇండైరెక్ట్ గా నాకే వార్నింగ్ ఇస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళెవరూ లేరు. పాపం జానకి అలా అనలేదు కదా. నీ పేరు పెట్టకపోయినా నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? చూసావా, తెలివి తక్కువది అని నువ్వు పేరు పెట్టిన భూమి కూడా తెలిసిన విషయం నీకు తెలియకుండా పోవడం నాకు చాలా బాధగా ఉంది. అరే కుముదా, మా అమ్మ నిన్ను నమ్మి ఈ ఇంట్లోకి తీసుకొచ్చింది. నువ్వు భూమిని మారుస్తావని తనెంతో నమ్మకంతో ఉంది. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టిన రోజున నేను కూడా నిన్ను గౌరవిస్తాను. కానీ ఎక్కడైనా పొరపాటునైనా నమ్మక ద్రోహం జరిగితే మాత్రం నా పేరు తెలుసుగా, రుద్రాణి. సాయమని నన్ను అడిగారు కాబట్టి చేయటానికి వచ్చాను. ద్రోహం చేయాలన్న ఊహ కూడా నాకు రాదు. మా నాన్న నాకు నేర్పలేదు. సరే, జానకి ఇంట్లో ఉండడాన్ని నేను ఒప్పుకుంటున్నాను. రిజిస్టర్కి ఫోన్ చేసి ఈరోజు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్, రేపు వస్తామని చెప్పండి.
చూడమ్మా, ఎవరైతే నిన్ను ఆపుతారనుకున్నావో వాళ్ల ముందే చెప్పాను కదా, నీకింకేం భయం లేదు. పదమ్మా. అదేంటమ్మమ్మా, జానకి వచ్చింది కదా, పెద్దమ్మ కూడా ఒప్పుకుంది, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? అవునమ్మమ్మా, అంతా మీరనుకున్నట్టే జరిగింది కదా, ఎందుకు కన్నీళ్ళు? భగవంతుడు మనిషికిచ్చిన గొప్ప వరం అమ్మా కన్నీళ్లు. ఆనందం వచ్చినా బాధ వచ్చినా కన్నీళ్లే వస్తాయి. ఇప్పుడు మీరెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? ఆనందంతోనా బాధతోనా? జానకి, నేనొక మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నెరవేరుతుందన్న నమ్మకంతో ఇచ్చాను. తీరా నిలబెట్టుకునే సమయం వచ్చేసరికి నేనిచ్చిన మాటే నీటి మీద రాతవుతుందేమోనని భయంతో వణికిపోయాను. మాట మాట అంటున్నారు. ఎవరికి మాటిచ్చారు? ఏం మాటిచ్చారు? ఇది ఈరోజు మాట కాదమ్మా. 20 సంవత్సరాల క్రితం నా కూతురు కొన ఊపిరితో ఉండగా తను కోరుకున్న చివరి కోరిక. నేనా రోజు తన చేతిలో చెయ్యేసి నా కన్ను మూతపడేలోగా నెరవేరుస్తానమ్మానని ఆ రాముల వారి సాక్షిగా దక్షకి మాటిచ్చాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కాలానికి ఎదురు నిలిచి మరి నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని ఈ ఇంటి ఎలవెల్పు అయినా శ్రీరామచంద్రుడి సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను. తన కూతురు మా ఇంటి కోడలు కావాలని తను కోరుకుంది. అది జరిపించి తీరుతాను అని నేను చెప్పాను. అందుకేనమ్మా భూమిని చిన్నప్పటినుంచి భార్గవ్ భార్యగానే పెంచాను. కానీ తీరా ముహూర్త సమయం వచ్చేసరికి ఏం జరిగిందో ఏంటో రుద్రాణి పెళ్లి కొప్పుకోలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం జరగదు. ఇంత అమాయకురాలు బొబ్బిలి వంశానికి కోడలవ్వడం మంచిది కాదు అని ఆపింది. అవునమ్మమ్మా, నాన్నగారు చెప్పారు. ముహూర్త కాగితాన్ని కూడా చింపేశారంట కదా. మీ అందరికీ ముందు నుంచి భూమి గురించి తెలుసు కదా. అయినా ఆవిడ ఎందుకలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. చెప్పాను కదమ్మా, తన మనసులో వేరే ఉద్దేశం లేదు. కానీ రేపు పెళ్లి కాగానే ధర్మపీఠాన్ని భార్గవ్కి అప్పగించాలి. ఆ గుడి ధర్మాధికారిగా భార్గవ్ అవుతాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల బాధ్యత వాడి భుజాల మీదకొస్తుంది. అప్పుడు వాడి భార్య భూమి కూడా పట్టమహిషిగా మారుతుంది. తన నీడని కూడా చూసి భయపడే భూమి ఇంత పెద్ద బాధ్యతను ఎలా మోస్తుందా అని నాకు అనిపిస్తుంది. అందుకే భూమిని మార్చే విషయంలో నిన్ను ఇంతలా బ్రతిమలాడుకున్నాను. అమ్మమ్మ, అయ్యిందేదో అయిపోయింది కదా, దాన్నెందుకు పదే పదే తలుచుకుంటావు? ఇప్పుడు అవన్నీ అనుకుని ప్రయోజనం ఏముంది? చూసావా జానకి, తను ఎంత అమాయకురాలో. ఆగింది తన పెళ్లి అని తెలిసాక కూడా తన వాళ్ళని సమర్థిస్తోంది. ఆ మంచితనాన్ని చూసి మురిసిపోవాలో, ఆ మంచితనమే ఈరోజు తన పెళ్లిని ఆపింది అని బాధపడాలో అర్థం కావడం లేదమ్మా. అమ్మా జానకి, దాన్ని నీకప్పగిస్తున్నాను. నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లిగా భావించి
భూమిని మార్చు. మిన్ను విరిగి మీద పడినా నువ్వు ఎదిరించి నిలబడతావు. అది ఒక రాజవంశ స్త్రీకి ఉండాల్సిన ధైర్యం. భూమిని అలా తీర్చిదిద్దుతావని నిన్ను తీసుకొచ్చాను. అమ్మమ్మ, నేను ఆవిడ్ని అమ్మ అనే పిలుస్తాను, కానీ నేను తనని నేరుగా చూసింది లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా గుళ్ళో ఈ ఫోటో మాత్రమే చూస్తున్నాను. దేవుడు ఉండాల్సిన గుళ్ళో ఈవిడి ఫోటో ఉందేంటి నాన్న అని అడిగితే అందరికీ 3 దేవతలుంటే ఈ బొబ్బిలికి మాత్రం ఒక్క దేవతే ఉందని ఆవిడే దక్షమ్మ అని చెప్పారు. పేదవాడి కష్టమంటే కరిగిపోయేది, ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే చలించిపోయేది, సాయం అని అడిగిన వాళ్ళకి ఎంత శ్రమపడైనా సహాయం చేసేది, ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించింది. ఆ దైవం చేసేది కూడా అదేనమ్మా, ధర్మ పరిరక్షణ, దుష్ట శిక్షణ. మానవ రూపంలో ఉండే ఆ తల్లి చేసింది కాబట్టి తనని ఈ ప్రాంతం వాళ్ళు దేవతలా చూసుకుంటున్నారని చెప్పారు. ఇది తెలిసి నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అందుకే ఆవిడన్నా ఆవిడ మాటలన్నా నాకు చాలా ఇష్టం. అలాంటి ఆవిడ రక్తం పంచుకొని పుట్టిన ఆవిడ కూతురు బాధ్యత మీరు నాకు అప్పగిస్తున్నారు. ఆవిడ సాక్షిగా నేను మీకు మాటిస్తున్నాను, నా చెల్లెలికి మంచి జరుగుతుంది అంటే నేను ఏమైనా చేస్తాను. తన వైపు నేను నిలబడతాను. తను కన్నీరు పెట్టుకునే పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను. చాలమ్మా, నీ నోటి వెంట ఈ మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుందని నేను నమ్ముతున్నాను. తనని నువ్వు చెల్లి అన్నావు కాబట్టి ఈ రోజు నుంచి నాకు 2 మనవరాళ్ళు అనుకుంటాను. ఒకరు ఈ ఇంటి రక్తం పంచుకున్నవారు, ఇంకొకరు ఈ ఇంటి కోసం ఆలోచించేవారు. మీ చేతులతో మా భూమి ఈ భూమిని పాలించే గొప్ప శక్తిగా మారుతుందని నమ్ముతున్నానమ్మా. అమ్మా దక్ష, ఏ లోకంలో ఉన్నా నీ కూతుర్ని, కూతుర్లాంటి జానకిని ఆశీర్వదించమ్మా. నేను చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతమయ్యేలా వీళ్ల వెనక ఉండి వాళ్లకి బలాన్ని, ధైర్యాన్ని నువ్వే అందించు. ఏంటి డాడ్, మీ కళ్ళలో భయం కనిపిస్తుంది? అవునమ్మా, భయపడుతున్నాను. ఒక్కోసారి భయపడవలసి వస్తుంది. కళ్ళల్లో నిప్పులు కక్కుతున్నా పెదాల మీద మాత్రం నవ్వులు చూపించవలసి వస్తుంది. మనం నిప్పులు లాంటి వాళ్ళం డాడ్. నిప్పుకి కోపం వస్తే తగులబెట్టేస్తుంది, బూడిద మాత్రమే మిగులుతుంది. అంతేకాని తనని కాల్చుకోదు. తను కడ్డొచ్చిన ప్రతి దాన్ని కాల్చేస్తుంది. అలా ఉండాలి. అయినా నేనెప్పుడైనా ధైర్యం కోల్పోతే నువ్వు ధైర్యం చెప్పేవాడివి. అలాంటిది నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఏం చేస్తానమ్మా, ఏం చేయగలుగుతున్నావు? తెలివిగా మనం ఒకటి ప్లాన్ చేస్తే ఎత్తుకు పై ఎత్తు వేసినట్టు ఇంకో ప్లాన్ జరుగుతుంది. అయినా ఇప్పుడు అంత ప్రమాదం ఏమొచ్చిందని డాడ్ నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావు? చిన్నపిల్లవు కాబట్టి నీకు అర్థం కాకపోయినా ఈ ఇంటితో ఉన్న అనుబంధం వల్ల ఏం జరగబోతుందో నా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. 20 సంవత్సరాలకు పైగా మీ అమ్మని కనికట్టు కట్టి ఆడిస్తున్నాను.
తన ముందు భయంగా ఉన్నట్టు నటిస్తూనే నా చెప్పు చేతుల్లో పెట్టుకున్నాను. అలాంటి నేను ఈరోజు ఈ ఇంట్లో జానకి అడుగు పెట్టగానే భయపడవలసి వస్తుంది. ప్రపంచాన్ని జయించాను అనుకున్న అలెగ్జాండర్ కూడా పురుషోత్తముడి చేతిలో ఓడిపోయాడు. విజయం ఎప్పుడూ ఒకరికి బానిసగా ఉండదు. ఇంకొకరి చేతికి వెళ్తున్నప్పుడే ఓటమి బాధేంటో తెలుస్తుంది. రుద్రాని భూమి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. తన నిర్ణయాన్ని ఎవరో కాదనరన్న ధైర్యంతో ముహూర్తాలు కూడా పెట్టించింది. పరిస్థితి మన చేయి దాటకుండా రుద్రాని మనసులో భూమి మన ఇంటి కోడలుగా పనికిరాదు అని ముద్ర వేశాను. అందుకే ముహూర్త కాగితాన్ని మొక్కలు చేసి పెళ్లి వాయిదా వేసింది. అది ఎప్పటికీ వాయిదాగానే ఉండిపోతుంది. భార్గవుని చేయి పట్టుకుని 7 అడుగులు నడుస్తాడు, నువ్వు ఈ ఇంటి కోడలుగా అడుగు పెడతావు, బొబ్బిలి వంశాన్ని నువ్వు శాసిస్తావని నేను ఎన్నో కలలు కన్నాను. కానీ అది కళ అని నిరూపిస్తూ పెద్దావిడ జానకి సాయం తీసుకుంది. ఇప్పుడు ఏం చెప్పిందో విన్నావు కదా. చెల్లిలా చూసుకునే భూమి గురించి జానకి ఎంత దూరమైనా వెళ్తాను అంటుంది, ఏదైనా చేస్తాను అంటుంది. భూమి విషయంలో ఈ ముసల్ది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కానీ, జానకి తల వంచుకుని మళ్ళీ అడుగు పెడుతుందని కానీ నేను ఊహించలేకపోయానమ్మా. నేను ఈ వంశాన్ని శాసించాలన్నది నీ కల. భార్గవ్ బావ నా జీవితంలో ఉండాలి అన్నది నా కోరిక. మనిద్దరికీ ఆశయం ఒకటే అయినప్పుడు ఇద్దరం కలిసి ఎందుకు సాధించలేం డాడ్? ఆ భూమి విషయంలో జానకి ఎంతవరకైనా వెళ్తానని అంటుంది కదా, వెళ్ళనివ్వండి. తను చేసే ప్రతి ప్రయత్నాన్ని నేను రివర్స్ చేస్తాను. భూమిలో భయం మరింత పెరుగుతుంది. దాంతో భార్గవ్ బావకి భార్యగా తను పనికిరాదు అని భూమే నిర్ణయించుకునేలాగా నేను మారుస్తాను. ఏ నమ్మకంతో అమ్మమ్మ జానకిని ఇంటికి తీసుకొచ్చిందో ఆ నమ్మకాన్ని నేను చంపేస్తాను డాడ్. మమ్మీ చేతులతోనే ఆ జానకిని శాశ్వతంగా ఇంటి నుంచి గెంటించేస్తాను.